You're watching highly disturbing visuals. Viewers discretion is highly advised. మీ మనసును గాయపరిచే ఘటనకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఉండబోతున్నాయి. సో మొత్తానికైతే వ్యూవర్స్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైజ్డ్. సో మొత్తం మీద సాఫ్ట్వేర్ విజయారెడ్డి కేసులో వీడని మిస్టరీ. 10 రోజులు గడిచినా కూడా ఘటన పైన ఇంకా క్లారిటీ లేదు. ఇటు విజయారెడ్డి మరణం వెనుక కారణాలపైన పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు విజయారెడ్డి బంధువులు అలాగే స్నేహితులను కూడా విచారించారు. నా చెల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నాను అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చాడు. తన అన్న నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణాలు త్వరగా తేల్చండి అంటూ పోలీసులను కోరుతున్నాడు. ఇటు కేసు త్వరగా తేల్చాలని పోలీసులను వేడుకుంటున్నాడు. సో మొత్తం మీద గతంలో ఇటు ఆర్టీవీ క్వశ్చన్ చేసేది కూడా అదే, క్వశ్చన్ చేసింది కూడా అదే. అసలు ఎవరి వల్ల ఈ సంఘటన చోటు చేసుకుంది, ఎవరు ఆయమని ప్రేరేపించారు, ఎవరు ఆమెకు ఇబ్బంది కలిగించారు, వాళ్ళని ఎందుకు శిక్షించట్లేదు, వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు, వాళ్ళని శిక్షించాలని ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు డిమాండ్ చేయట్లేదు. ప్రధానంగా ఇటు చిరంజీవి కావచ్చు, అన్న చిరంజీవి రెడ్డి కావచ్చు, అలాగే ఇటు తన భర్త కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు చర్చించట్లేదు, వీళ్ళందరూ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, పోలీసులని ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని గతంలో కూడా ఆర్టీవీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు సురేందర్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళ అన్న సురేందర్ రెడ్డి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుండేది అన్న. అల్లుడు కోడలు 4 years 3 years ఉన్నప్పుడు మేము మా ఇంట్లోనే పెరిగారండి. మొన్న రీసెంట్ 10th దాకా కూడా మన ఇంటి దగ్గర పెరిగారు. మా అల్లుడు వెళ్ళి ఒక 1 year మాత్రమే అవుతుంది, 1 year కూడా కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు. మా కోడలు వెళ్ళి 1.5 year మాత్రమే అవుతుంది. ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదండి. నేను నా చెల్లితో నేను పిల్లల్ని పెంచానండి. అసలు ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా అసలు అంత చిక్కట్లేదండి. మా ఇల్లే కూలిపోయిందండి, ఏముంది అక్కడ ఏం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్నామంట. రేపు పిల్లలు చేదోడు బాధడు ఉండే నాకు ఏదైనా సహాయపడతారు అనుకున్నా, ఏదైనా మందులో ఏదో ఉంటే తెచ్చి చేదోడు బాధడు నిలబడతారు అనుకున్నా. ఇట్లా చెప్పేవాళ్ళ నాన్నయ్య నాకు ఇలాంటి కష్టాలు బాధలు కానీ ఇట్లా బాధపడుతుంది దేని గురించి అయినా లేదండి. మేము అన్న చెల్లెలాగా ఉండమండి. ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటారు, తెలియని మనం ఏదన్నా షేర్ చేసుకుంటుంది. మనకి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అన్నంటూ ఉన్నాడు అని చెప్పుకుందాం అనుకోలేదు, చెప్పుకుంటారు కదా. అలా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది అని లేదండి, ఎప్పుడు ఏం చెప్పలేదు. కాకపోతే వర్క్ ప్రెషర్ ఉండేది, వర్క్ ప్రెషర్ ఉన్నదని తెలుసండి. ఎందుకంటే సరే ఎక్కడైనా ఐటీ సంస్థలు అయినా ఒక స్థాయికి వెళ్తున్న కొద్దీ వర్క్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. దాని విషయంలో వర్క్ ప్రెషర్ అయితే ఉంది అనేది. 13 to 14 hours ఎవ్రీడే వర్క్ చేసేది, Monday to Friday. అదైతే తెలుసండి నాకు. మిగతా విషయంలో అసలు ఎప్పుడు షేర్ చేయదండి. షేర్ చేసినా కూడా నేను ఆ సెకండ్ నేను కాపాడుకున్నట్టునండి. ఎలాంటిది తెలియదండి, ఏం చెప్పలేదండి. పిల్లలు కూడా చాలా జోగిలుగా ఉంటారండి, బాగా చదివే పిల్లలు, అట్లేం లేదు. నేను రెగ్యులర్గా మా కోడల దగ్గరికి అయితే మా సిస్టర్ వెళ్తుంది, మా అల్లుని దగ్గరికి అయితే నేను వెళ్తాను. ఇద్దరి దగ్గరికి వెళ్తాను, నేనైతే మా అల్లుని దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది. ప్లస్ ఏంటంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి లేడీస్ వెళ్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది. రూమ్లోకి వెళ్ళే చాయిస్ ఉంటుంది, ఇంకేమన్నా సామాన్లు కానీ తెచ్చేనికి ఉంటుంది, ఏదో ఉంటాయి, కొన్ని చాలా ఉంటాయి అట్లాంటివి. సో నాకేంటంటే ఇక్కడ ఈ బాబు దగ్గరకు నేను అల్లుని దగ్గరకు నేను వెళ్ళేవాడిని అండి. సండే వెళ్ళేవాడిని, స్వీట్స్ తీసుకొని మోటివేట్ చేసేవాడిని. వారు కూడా చలాగ్గా ఉండేది. ఎన్నో కళలు కన్నామండి. మా అల్లుడు ఎట్లుండాలి, మా కోడలు ఎట్లుండాలి, ఇట్లా పెళ్లి చేయాలి, ఇట్లా చాలా కళలు కన్నానండి. కళలన్నీ రైల్వే డిఎస్పీ గారు జావేద్ గారు కానీ, సిఐ సాయిశ్వర్ సార్ కానీ, ఎస్ఐ మహాదేవ్ గారు కానీ ఈ కేసులో చాలా చురుగ్గా పనిచేస్తున్నారండి. మేము రిక్వెస్ట్ చేసాము, ఒకసారి వెళ్ళి జావేద్ సార్ని కలిసామండి. కలిసి సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా, చాలా వేగవంతంగా టీమ్స్ని పెట్టి డెడికేటెడ్ టీమ్స్ పెట్టి వర్కౌట్ చేస్తున్నారండి. ఇందులో తొందరలోనే పట్టుకుంటాం రెడ్డి గారు అని నాకు చెప్పారండి. సార్ వారికి కూడా మళ్ళీ ఒకసారి మీడియా ముఖంగా చెప్తున్నారు, సార్ తొందరగా నిజ నిర్ధారణ చేసి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్. ఇటు అల్లుడు కానీ కోడలు కానీ వాళ్ళు పెద్దయినాక చేదోడు వాదోడుగా ఉంటారు అని అనుకున్నాను, ఆశించాను. ఎప్పుడైనా నాకు ముసలి వయసులో ఉన్నప్పుడు మందులు తీసుకొచ్చి ఇస్తారేమో, అలా వాళ్ళని నేను పెంచుకున్నాను. చిన్నప్పటి నుంచి 4-5 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి నా చేతుల మీదనే పెరిగారు. ఇటు నా చెల్లికి కొంత వర్క్ ప్రెషర్ ఉంది, ఆఫీస్ నుంచి, సాఫ్ట్వేర్ కంపెనీ, అందులో టీమ్ లీడ్ కాబట్టి 13-14 గంటలు పనిచేస్తుండేది. కొంత వర్క్ ప్రెషర్ అయితే ఉండే, కానీ ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుంటుందని నేను అసలు అనుకోలేదు. ఇటు సమాజాన్ని ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నాడు. ఎవరు ఇలాంటి డెసిషన్ తీసుకోకండి, రైల్వే పోలీసులు ఖచ్చితంగా న్యాయం చేస్తారు
అని నేను ఆశిస్తున్నాను. వాళ్ళందరితో కూడా మాట్లాడాను, వాళ్ళందరూ నాకు ఒక హామీని కూడా ఇచ్చారు అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ 10 రోజులు ఈ క్వశ్చన్ రేస్ చేయలేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ రేస్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు దీనికి ప్రేరేపించారు, వాళ్ళని కఠినంగా శిక్షించాలి, ఖచ్చితంగా శిక్షించాలి అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆర్టీవీ 10 రోజుల నుంచి కూడా ఇదే అంశాన్ని ఫైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలని కుదిపేసిన ఈ విషయంలో ఎవరు కారకులు వాళ్ళందరినీ పట్టుకోవాలి, వాళ్ళకు జైలు శిక్ష వేయాలి, వాళ్ళకి కఠిన శిక్షలు వేయాలి అని మేము ఇన్ని రోజులు ఫైట్ చేశాం. సో మొత్తం మీద ఇటు చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మనం చూస్తే కనుక ఆయన అసలు ఐ కాంటాక్ట్ ఇవ్వట్లేదు, ఇటు ఐ బాలింగ్ చేస్తున్నాడు, అంటే కింద ఫ్లోర్ని చూస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. తన అల్లుడు గురించి, కోడలి గురించి మాట్లాడుతున్నాడు. తన అల్లుడు హాస్టల్లో ఉంటే అల్లుడిని కలవడానికి వెళ్తూ ఉండేవాడిని, బాగోగులు నేనే చూసుకున్నాను, నా కోడలి దగ్గరికి మాత్రం నా చెల్లి వెళ్తూ ఉండేది, వాళ్ళని అపురూపంగా చూసుకున్నాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తన బాధను వెలుగెక్కుతున్నాడు. ఇటు పోలీసులు దీని మీద యాక్షన్ తీసుకోవాలి, ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో ఒక్కసారి ఇటు చిరంజీవితోని మా ప్రతినిధి పవన్ మాట్లాడారు. పవన్తో ఒక్కసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, ఎలా అనిపించింది మీకు చిరంజీవి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, అక్కడ మీరు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు కదా, మీకు ఏమనిపించింది అసలు? ఎస్ కళ్యాణ్, జనవరి 30 అర్ధరాత్రిన ఇద్దరు చిన్నారులతో కలిసి విజయారెడ్డి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఏదైతే ఉందో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కలవరపరుస్తా ఉంది. ఏదైనా కష్టం వచ్చి, ఏదైనా ఆపద వచ్చి, ఏదైనా బాధ ఉండి చాలా మంది కూడా బలవన్మరణానికి పాల్పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ విజయారెడ్డి కేసులో చూస్తే కనుక ఇద్దరు చిన్నారులను, వారి పిల్లలను సైతం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లి తనతో పాటు అలాంటి ఒక ట్రైన్ మన పక్క నుంచి వెళ్తేనే స్టేషన్ లో ఉన్నప్పుడైనా సరే మనకు చాలా వేగానికి భయం వేస్తుంది. కానీ ఇద్దరు చిన్నారులకి ఏం చెప్పి ఆ రైల్వే ట్రాక్ దగ్గర తీసుకెళ్ళింది, ఏం చెప్పి మనం బలవన్మరణానికి పాల్పడుతున్నాం, మనం ఇక చాలిద్దాం మన జీవితాన్ని అని మాట్లాడుకుంది. ఇలాంటి పలు అంశాలు గతంలో స్టార్టింగ్ లో మరణించారనగానే అందరూ కూడా ఏదో జరిగింది ఉండొచ్చు అనుకున్నారు. కానీ ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు, దానికి గల కారణాలు ఏమి ఉండొచ్చు అని ఒకసారిగా క్వశ్చన్స్ రేజ్ అవడంతో 2 తెలుగు రాష్ట్రాలు దీని గురించి అందరూ కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే పిల్లల మరణం, పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లడం జరిగింది, పిల్లలు చంపడానికి గల కారణం ఏంటి, దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అనే దానిపై ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయడం, మాట్లాడుకోవడంతో ఈ కేసుపై పోలీసుల దృష్టి కావచ్చు, మిగతా దృష్టి కావచ్చు పెరగడం జరిగింది. దీనిపై లోతట్టుగా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇన్ని రోజులు కూడా గడిచినా కూడా, సుమారుగా 10 రోజులు గడిచినా కూడా విజయారెడ్డి మరణానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పష్టత రాలేదు. అన్నతో మాట్లాడినప్పుడు, మీడియా ముఖంగా అతని అన్నతో దగ్గరికి వెళ్ళి మాట్లాడిన సందర్భంలో అతను చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, నా చెల్లి నేను ఫ్రెండ్ లా ఉండేవాళ్ళం, ఏ కష్టం వచ్చినా నాకు చెప్పుకునేది, పిల్లలతో పాటు నేను చిన్నప్పటి నుంచి పెంచిన వాడిని, అండ్ మోర్ ఓవర్ ఆ చుట్టుపక్కల స్థానికులందరూ కూడా ఈ పిల్లలు మా చెల్లి పిల్లలు కాదు, నేను మేనమామలా కాదు, ఒక తండ్రిలాగా చూశాను ఆ పిల్లల్ని. గడిచిన సంవత్సరాల కాలం ముందు వరకు కూడా నా దగ్గరే ఉండేవారు, ఆ తర్వాత వీళ్ళని హాస్టల్లో వేయడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. మరి ఇదంతా కూడా గత సంవత్సరం ముందు వరకు ఆ పిల్లల్ని హాస్టల్లో ఎందుకు వేయాల్సి వచ్చింది, ఇప్పుడు విజయారెడ్డి వెళ్ళి హాస్టల్లో పిల్లలు ఎందుకు తీసుకురావచ్చింది, ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేసినప్పుడు చిరంజీవి దగ్గర నాకు ఎలాంటి సమాధానం లేదు, నా దగ్గర ఏం తెలియదట్టు కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది. నాకు చెల్లిపోయిన దుఃఖంలో నేను ఉన్నానంటున్నారు. మరి ఆయన్ని మరో క్వశ్చన్ కూడా వేయడం జరిగింది, మరి పోలీసులపై ప్రెషర్ ఎందుకని మేము పెట్టడం లేదు, ఎందుకని ఇంకా ఈ కేసు పూర్వపరాలు ఇంకా ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు, దీనిపై ఇంకా దీనికి ఒక డెడ్ లైన్, ఒక పులి స్టాప్ అంటూ పెట్టాలనుకుంటున్నారా మీరు అడిగినప్పుడు, నేను రైల్వే డీసీపీని వేడుకుంటున్నాను, ఈ కేసుని ఏదో ఒక విధంగా ముందుకు తీసుకెళ్లి నేరస్తులు అయితే పట్టుకోవాలి, లేదంటే ఆ చెల్లికి న్యాయం జరిగేలా కేసును త్వరగా క్లోజ్ చేయాలని కోరుకుంటానంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఎన్ని ప్రశ్నలు తలెత్తినా కూడా విజయారెడ్డి మరణానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఇప్పటికి కూడా సస్పెన్స్ గా ఉంది. పోలీసులు కూడా దీన్ని రానున్న రోజుల్లో ముందస్తు చర్యలు ఏవైతే కాల్ రికార్డింగ్స్ కానీ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత బలవన్మరణానికి గల కారణాలు తెలిసే అవకాశం ఉండగా తెలుస్తా ఉంది. మరి చిరంజీవి రెడ్డి మాత్రం నా చెల్లి మరణానికి గల కారణాలు ఏంటని అతను ప్రశ్నించినప్పుడు ఎలాంటి సమాధానం కూడా చెప్పలేదు, పని ఒత్తిడి ఉందని మాత్రం చెప్తా ఉన్నాడు. మరి ఒకవేళ జీవితంలో ప్రతి ఒక్కరు ఇంతకంచి పని చేస్తా ఉంటారు, ఎన్నో పని ఒత్తిడిని ఎదుర్కొంటా ఉంటారు, అంతా కూడా తమ కుటుంబాన్ని పోషించుకోవడం కోసమే, కుటుంబంలో పిల్లల కోసం కావచ్చు, తమ ఫ్యామిలీ కొంచెం ముందు స్థాయిలోకి వెళ్ళాలి, మంచి స్థానంలో ఉండాలంటే కూడా ఎంత వర్క్ ప్రెషర్ ఉన్నా కూడా పని చేస్తూ ఉంటారు. ఒకవేళ
వారికి పర్సనల్ రీజన్ ఉండి వర్క్ ప్రెషర్ తో పాటు పర్సనల్ రీజన్ ఉంటే వారు తనువు చాలించాలనుకుంటారు, కానీ ఇటు పిల్లల్ని కూడా తీసుకెళ్లి చనిపోవాలనే ఆలోచన మాత్రం ఎవరికీ రాదు. ఏదేదో బలమైన కారణం ఉంటే తప్ప ఇప్పుడు ఆ బలమైన కారణం ఏంటనే దానిపై లోతట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసే తప్ప తెలిసే అవకాశం ఉన్నట్టుగా తెలియట్లేదు కళ్యాణ్. అయితే పవన్ ఇక్కడ ఇటు చిరంజీవి బ్రదర్ చిరంజీవి పోలీసుల నుంచి అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నాడు, మాట్లాడాడు. దాని తర్వాత పోలీసులు ఎలాంటి హామీ ఇచ్చారు, పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా ఏం విషయాలు వెల్లడించారు అనేది విషయం ఫాలోఅప్ చేస్తున్నాడు అసలు. చిరంజీవి మాత్రం పలుమార్లు పోలీస్ స్టేషన్ కి తిరగడం, పోలీసులు పిలిచినప్పుడు విచారణకు వెళ్ళడం, మాట్లాడడం చేస్తున్నారు. కానీ పోలీసులతో ఏం మాట్లాడారు, పోలీసులు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అండ్ ఏ విధంగా పురోగతి సాగిస్తున్నారు కేసులో దానిపై చిరంజీవి రెడ్డి ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. అండ్ మోర్ ఓవర్ చెల్లికి నేను ఇద్దరం ఫ్రెండ్స్ లా ఉండే వాళ్ళం, నాకు న్యాయం జరగాలి, కేసు త్వరగా మూసివేయాలంటూ నేను కోరుకుంటానంటూ కూడా మాట్లాడడం జరిగింది. కానీ దీనిలో పురోగతి సాధించాలి, ఇంకా ముందుకెళ్లాలని కోరుకోనట్లేదు అనిపిస్తుంది చిరంజీవి ఆ దృష్టిలో. ఎందుకంటే దీన్ని ఎంత త్వరగా కేసు ముగిస్తే మాకు అంత బాగుంటుంది, ఎందుకంటే అందరు కుటుంబాలు ఉన్నాయి, అందరూ కూడా చర్చనీయాంశంగా మాట్లాడుకుంటున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి పోలీసులు కూడా ఏం జరిగిన సమయంలో ఘటనా స్థలంలోకి వెళ్ళే సమయంలో కానీ మిగతా ప్రెస్ మీట్ పెట్టే సమయంలో కానీ కొన్ని ప్రశ్నలు అడిగినప్పటికీ పోలీసులు కూడా సమాధానం చెప్పకుండా వారు చెప్పాలనుకుందని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ మీడియా అడిగిన క్వశ్చన్స్ కానీ మిగతా ప్రతినిధులు పత్రికా పార్టీ అడిగిన క్వశ్చన్లు కానీ ఎవరికి కూడా సమాధానం చెప్పడం లేదు. మరి దీనిపై లోతట్టుగా ఇన్వెస్టిగేషన్ చేసినాక మరి పోలీసులే ఇటు కుటుంబ సభ్యుల్ని అనుమానించారు. ఎందుకంటే ఇద్దరు పిల్లల మరణం తర్వాత ఎవరు చేస్తుంటారు, ఎందుకు జరిగిందని కుటుంబ సభ్యుల్ని అనుమానించారు, బయట వాళ్ళని అనుమానించారు, ఇటు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. మరి ఇన్ని సుదీర్ఘంగా 10 రోజుల విచారణ తర్వాత మరి ఇటు ఫైనల్ గా కుటుంబ సభ్యుల మీద అనుమానం వ్యక్తం చేస్తారా, లేకుంటే బయట వ్యక్తి ఇన్వాల్వ్ అయిందన్నారు చెప్తారా, లేకపోతే వారంతటా వారే బలవన్మరణానికి పాల్పడ్డారు అని ఈ 3 అంశాలు ఇందులో పోలీసులు దేన్ని పిక్ చేసుకుంటారు, దేనిపై స్టాండ్ తీసుకుని విచారణ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సింది కళ్యాణ్. ఎస్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు తన అన్న చిరంజీవి మాత్రం ఇప్పుడు దాదాపు 10 రోజుల తర్వాత ఇప్పుడు ఆర్టీవీ గతంలోంచి ముందు నుంచి ఇటు తనని ప్రేరేపించిన వాళ్ళు ఎవరు, వాళ్ళందరినీ ఖచ్చితంగా పట్టుకోవాలి, వాళ్ళందరూ శిక్షించాలి అన్న కోణంలో గతంలో కూడా మాట్లాడాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి చిరంజీవి కూడా అదే మాట మాట్లాడుతున్నారు, పోలీసులని ఖచ్చితంగా వేడుకుంటున్నాడు, ఇటు పోలీసుల నుంచి హెల్ప్ కావాలని కోరుతున్నాడు, తొందరగా ఈ కేసును ఛేదించాలి అని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు పిల్లల గురించి, పిల్లలు చాలా జోయల్గా ఉండేవాళ్ళు, వాళ్ళని నేను అల్లుండి ఎప్పుడు రెగ్యులర్గా కలిసేవాడిని, కానీ 1 సంవత్సరం క్రితమే వాళ్ళని ఇక్కడ హాస్టల్స్లో వేసామని చెప్పుకొచ్చినప్పుడు ఎందుకు, దానికి గల కారణాలు ఏంటి, ఇంటి దగ్గర నుంచే చదివించవచ్చు కదా అన్న దానికైతే సమాధానం రాలేదు. కానీ తన చెల్లికి ఇటు విజయారెడ్డికి ఇటు వర్క్ ప్రెషర్ అంటూ ఉండేది, 13 గంటలు 14 గంటలు వర్క్ చేస్తూ ఉంటారు. సో ఆ వర్క్ ప్రెషర్ ఏమైనా కారణమై ఉండొచ్చా అన్న కోణంలో ఆయన అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. సో మొత్తం మీద పోలీసులను యాక్షన్ తీసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపు 10 రోజులు గడిచినా కూడా మరి పోలీసులు మాత్రం దీనిపైన ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి ప్రెస్ రిలీజ్ కానీ ప్రెస్ మీట్ కానీ ఇప్పటిదాకా పెట్టలేదు. విజయారెడ్డి బంధువులు, స్నేహితులు వీళ్ళందరినీ విచారించారు. ఇటు నా చెల్లి మరణాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, నేను బాధల్లో ఉన్నా, నా చెల్లికి ఈ పరిస్థితి రావడానికి కారణాలు త్వరగా తేల్చండి, కేసు త్వరగా తేల్చాలని పోలీసులను వేడుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. దానికి సంబంధించిన బయటని మనం చూసాం. ఒకసారి ఇటు తన భర్త ఏం చెప్పుకొస్తున్నారు, అందరూ ఇటు భర్త కావచ్చు, ఇటు భర్త సురేందర్ రెడ్డి, అలాగే అన్న చిరంజీవి కావచ్చు, అలాగే ఇటు తల్లి విజయారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇటు విజయ గురించి చాలా క్లియర్గా విజయారెడ్డి తల్లి కానీ భర్త కానీ అలాగే అన్న కానీ వీళ్ళందరూ కూడా ఒక స్ట్రాంగ్ పర్సన్, నా భార్య స్ట్రాంగ్, నా చెల్లి స్ట్రాంగ్, నా కూతురు స్ట్రాంగ్ అని చెప్పుకొస్తున్నారు. అంత స్ట్రాంగ్ పర్సన్ మరి ఇలాంటి ఒక డెసిషన్ ఎలా తీసుకుంది? అంత స్ట్రాంగ్ పర్సన్ అంటే వీళ్ళతో స్ట్రాంగ్గా ఉందా? వీళ్ళతో వాదించడం కానీ, ఏ విషయంలో కానీ, ఆర్గ్యుమెంట్లో కానీ, ఎక్కడైనా కానీ వీళ్ళతో స్ట్రాంగ్గా ఉందేమో, కానీ వెనకాల బిహైండ్ ద స్క్రీన్ తను చాలా కుమిలిపోయిందేమో, బాధల్లో ఉందేమో. ఒక్కసారి వాళ్ళ ముగ్గురు ఏం మాట్లాడారు, ఒక్కసారి వాళ్ళ ముగ్గురి మాటలు, ఇటు మొదటగా అన్న, అలాగే ఇటు భర్త సురేందర్ రెడ్డి, అలాగే ఇటు తల్లి, వీళ్ళ మాటలు ఒక్కసారి విని వాటిని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. చాలా బాగుండేదన్న. అల్లుడు కోడలు 4 years 3 years ఉన్నప్పుడు మేము మా ఇంట్లోనే పెరిగారండి. మొన్న రీసెంట్ 10th దాకా కూడా మన ఇంటి దగ్గర పెరిగారు.
మా అల్లుడు వెళ్ళి ఒక 1 year మాత్రమే అవుతుంది, 1 year కూడా కావట్లేదు, కంప్లీట్ కావట్లేదు. మా కోడలు వెళ్ళి 1.5 year మాత్రమే అవుతుంది. ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదండి. నేను నా చేతితో నేను పిల్లల్ని పెంచానండి. అసలు ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నాను. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కూడా అసలు అంత చిక్కట్లేదండి. మా ఇల్లే కూలిపోయిందండి, ఏముంది అక్కడ ఏం లేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్నామంట. రేపు పిల్లలు చేతోడు బాధలు ఉండే నాకు ఏదైనా సహాయపడతారు అనుకున్నా, ఏదైనా మందులో ఏదో ఉంటే తెచ్చి చేతోడు బాధలు నిలబడతారు అనుకున్నా. ఇట్లా మీకు చెప్పేవాళ్ళ నాన్న నాకు ఇలాంటి కష్టాలు బాధలు లేదు కానీ ఇట్లా బాధపడుతుంది దేని గురించి అయినా? లేదండి, మేము అన్న చెల్లెలాగా ఉండమండి. ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటారు, తెలియని మనం ఏదన్నా షేర్ చేసుకుంటుంది. మనకి ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అన్నంటూ ఉన్నాడు అని చెప్పుకుందాం అనుకోలేదు చెప్పుకుంటారు కదా, అలా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది అని? లేదండి, ఎప్పుడు ఏం చెప్పలేదు. కాకపోతే వర్క్ ప్రెషర్ ఉన్నదని తెలుసు అండి. ఎందుకంటే సరే ఎక్కడైనా ఐటీ సంస్థలు అయినా ఒక స్థాయికి వెళ్తున్న కొద్దీ వర్క్ టైం అనేది పెరుగుతూ ఉంటుంది. దాని విషయంలో వర్క్ ప్రెషర్ అయితే ఉంది అనేది. 13 to 14 hours ఎవ్రీడే వర్క్ చేసేది, Monday to Friday. అదైతే తెలుసు అండి నాకు. మిగతా విషయంలో అసలు ఎప్పుడు షేర్ చేయదండి. షేర్ చేసినా కూడా నేను ఆ సెకండ్ నేను కాపాడుకున్నట్టునండి, ఎలాంటిది తెలియదండి. సార్ లాస్ట్ ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు మీ భార్యతో? 29 మాట్లాడారు. 29. అప్పుడు ఏమన్నా చెప్పారా సార్ మీరు? ఏం చెప్పాలా, మీ మధ్య ఏమన్నా చిన్న చిన్న విభేదాలు కానీ? ఏది లేదండి. ఆమె స్ట్రాంగ్, చాలా స్ట్రాంగ్, కేరింగ్ ఎక్కువ ఉంటుంది. పిల్లలు ఎప్పుడు మాట్లాడారు సార్? ఇప్పుడు 27 పాప మాట్లాడింది, ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. 27 మాట్లాడి 28 హాస్టల్కి వెళ్ళిపోయింది. అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు సార్, ఎందుకంటే తను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, చాలా స్ట్రాంగ్ పర్సన్ అని వాళ్ళ బ్రదరు చెప్పారు, వాళ్ళ మదర్ చెప్పారు, ఇటువైపు మీ తమ్ముడు చెప్పారు, అందరు కూడా చాలా స్ట్రాంగ్ పర్సన్ తను అని చెప్పారు. అంత స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, మీకు ఏం చెప్పలేదంటున్నారు. అంటే ఉద్యోగరీత్యా ఆఫీస్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని కానీ మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారు? లేదండి, అలా ఏం లేదు. ఏం లేదు. పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు సార్? 27 మాట్లాడాను పాపతోటి. ఓకే సార్. సంక్రాంతికి తర్వాత హాలిడేస్లో అబ్బాయితో మాట్లాడాను. హాస్టల్ ఉంటే ఫోన్ ఉండదు కదా, అందుకే వాళ్ళతోటి ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాను. ఓకే. ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీ సైడ్లో అంతా హ్యాపీ. పోలీసులు ఏమైనా ఇప్పటి వరకు మీకు ఏమైనా సమాచారం ఇచ్చారా సార్? ఎందుకంటే ల్యాప్టాప్లు కానీ ఫోన్ కానీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కూడా జరిగింది, ఒక లెటర్ను కూడా ఏమైనా చెప్పారు సార్? వచ్చారు, ఎంక్వైరీ చేసి వెళ్ళారు. వాళ్ళ సైడ్ గట్రా వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు అట్లా నిర్ణయం తీసుకున్నారు అనేది నాకు తెలియదమ్మా. ఓకే సార్. లాస్ట్ నా కూతుర్ని నేనే పెంచుకున్నా అమ్మ. నేను పెళ్లి చేసినా కూడా అత్తగారి ఇంట్లో లేదు, నా దగ్గరే ఉన్నారు పిల్లలు. అందరినీ పెంచుకున్నా నేనే. చిన్న చిన్న పిల్లలు జాదుకొని పెట్టుకున్నా ఇక్కడ. అయ్యో నా కూతురు పోయింది, ఇంకేమున్నామా? నాకేం చెప్తా మీకు? మేమిద్దరం ఉంటాం, పైన ఉంటాం మేము. ఆఫీస్ కానీ వెళ్ళింది, ఆఫీస్ ఎప్పుడైనా క్యాబ్ వెళ్ళిపోతే కార్ తీసుకొని పోయేది. నేను అప్పటికన్నా 2000 వేస్ట్ అయితే పెట్రోల్కు ఏమొద్దు ఇవాళ ఆఫీస్ కంటే. మీటింగ్ ఉంది, ఇద్దరు పని చేయట్లేరు ఆఫీసులో అని చెప్పి పోయింది. నిన్న ఇంట్లో నుంచే చేసేదే, ఆఫీసు పోయింది. ఇంకా ఏం చెప్తాలే, మేము ఇంట్లో ఎక్కువ చాలా కలిసి ఉంటాం అమ్మ నా కూతురుతోటి. అస్సలకి మాకు ఎప్పుడు తేడా రాలమ్మ. ఆమె పెళ్ళైన కాంచి కూడా ఇక్కడే ఉంది నా దగ్గరే. ఏ రోజు ఒక మాట అనకపోయేది, నేను కూడా అననమ్మా. ఎవరన్నా ఏమన్నా అంటున్నారని మీతో ఎప్పుడు ఆమెను ఎవరేమన్నారు? ఆమె కిందనే 15 మంది పనిచేస్తారు. ఆమె కిందనే టీమ్ లీడర్ ఆమె. రియల్ పేజ్ ఆఫీసు హైటెక్ సిటీ దగ్గర ఉంటుంది. అల్లుడు కానీ బిడ్డ కానీ పెట్టుకోరు అమ్మా. అది తెలియదమ్మా, నాకు అసలే తెలియదు. ఆమెకు ఆలోచన వస్తుందని కూడా పట్టణ చెరువు పోయి తీసుకొచ్చింది ఆ పిల్లను. పట్టణ చెరువు పోయి తీసుకొని